బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? పృథ్వీ. ఎందుకు పృథ్వీ? అంటే బాగా గేమ్స్ బాగా ఆడతాడు. ఓకే. అయితే పృథ్వీ పరంగా చూసుకుంటే ఇంకా దగ్గరకు రండి వాయిస్. ఇప్పుడు పృథ్వీని విష్ణుప్రియ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుందని అంటున్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? అవన్నీ ఐ డోంట్ నో, బట్ పృథ్వీ. ఏదైనా వీళ్ళిద్దరి మధ్యలో లవ్ ట్రాక్ నడిచే అవకాశం ఉందంటారా, లేదంటారా? ఓకే. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, ఎలా అనిపిస్తున్నాయి? ఎగ్జైట్మెంట్ ఏం లేదు, వాళ్ళందరూ పాత వాళ్ళే కాబట్టి. గంగవ్వ ఎంటర్టైన్ చేస్తుందా మరి? ఈ మధ్య కాలంలో నేను చూడలే, వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ప్రాబ్లం. అయితే గంగవ్వ లాస్ట్ టైం చూసుకుంటే మనకి మధ్యలో వెళ్ళిపోయింది కదా, ఈసారి టాప్ 5 వరకు ఉంటుందా, మధ్యలో వెళ్ళిపోతుంది అంటారా? ఉండదని నేను అనుకుంటున్నా. ఉండాలని అనుకుంటున్నారు? ఉండదని అనుకుంటున్నా. ఉండదని ఎందుకు ఉండదు? గేమ్స్ అవి అంటే కష్టం కదా, ఏజ్డ్ కదా. ఈసారి టాస్కులు కానీ గేమ్స్ కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు, బట్ ఓకే. నిఖిల్ అందరూ స్ట్రాంగ్ అంటున్నారు కదా, నిఖిల్ స్ట్రాంగ్ కాదా మరి? నిఖిల్ ఓన్లీ పృథ్వీ. నాగమణి కంట గురించి ఏమంటున్నారు? ఎమోషనల్ ఎక్కువ ఆయనకి. నాగమణి కంట ఈ క్వాలిటీ చేంజ్ చేసుకుంటే టాప్ 5 లో ఉంటాడు అంటే ఏ క్వాలిటీ చేంజ్ చేసుకున్నా చేసుకోపోయినా టాప్ 5 వరకు ఉంటాడని. అమ్మాయిలో స్ట్రాంగ్ అంటే ఎవరు? అమ్మాయిలు ఎవరు లేరు. ఎందుకని? ఎందుకనంటే పెద్ద రీజన్స్ ఏం లేవు, బట్ సీత చీఫ్ అయింది, యష్మి కూడా బాగా స్ట్రాంగ్ గానే అగ్రెసివ్ అవ్వకుండా ఆడుతుంది కదా, మీకు ఎక్కడ చేంజ్ కనిపించలేదు? ఎగ్జైట్మెంట్ లేదు, వాళ్ళని చూస్తుంటే ఆడతారని కూడా అనిపించట్లేదు. బట్ ఐ డోంట్. ఇప్పటి వరకు ఎలిమినేషన్ అయిన వాళ్ళు ఒకవేళ రీఎంట్రీ ఇస్తే ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటారు? ఎవరు లేకపోతేనే బాగుంటుందా? ఓకే. అయితే ఈసారి ఎలిమినేట్ అయ్యే పర్సన్ ఎవరు అనుకుంటున్నారు? తొందరగా అవినాష్ అవుతాడు అనుకుంటున్నాను. అవినాష్. ఎందుకు అవినాష్? ఏమో అంటే తెలియదు, కానీ తను ఎంటర్టైన్ చేస్తాడు కదా. ఓకే. నైనికాది ఫేర్ ఎలిమినేషనా అన్ఫేర్ ఎలిమినేషనా? కదా ఫేర్ అనుకుంటున్నాను. ఫేర్. ఎందుకు ఫేర్? స్ట్రాంగ్ అమ్మాయి. ఓకే. నబిల్ అఫ్రిది ఎలా ఆడుతున్నాడు? అంత ఎగ్జైట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ నేను వాళ్ళ మీద పెట్టను, బట్ అంటే మొన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే ముందు అందరు చెప్పారు కదా వెళ్ళేటప్పుడు, సుత్తి ఎవరు కత్తి ఎవరు అంటే కత్తి నబిల్ అఫ్రిది అని చెప్పి. నిజంగా కత్తేనా మరి అబ్బాయి? కత్తి కాదు, సుత్తే అంటారు. ఓకే. సో విష్ణుప్రియని అందరూ టార్గెట్ చేసి నామినేట్ చేశారు అంటారు, మీరేమనుకుంటున్నారు దాని గురించి? అసలు విష్ణుప్రియ ఏం టాస్క్లు ఆడుతుంది, ఏం ఆడట్లేదుగా. నిజంగానే ఆడట్లేదు. ఓకే. ఈసారి నామినేషన్ లో విష్ణుప్రియ కూడా ఉంది కదా, మరి నెగ్గుతుంది అంటారా? మరి పోతుంది అనుకుంటున్నాను. చీఫ్స్ లలో మీరు చూసారు కదా, నిఖిల్ క్లాన్ అని చెప్పి యష్మి, నైనిక అండ్ సీత, వీళ్ళ క్లాన్స్ లలో మీకు ఏ క్లాన్ బాగా నచ్చింది? నిఖిల్ అని ఫిక్స్ అయిపోయారు. నిఖిల్ ఎందుకంటే పృథ్వీ ఉంటాడు కాబట్టి ఐ లైక్ పృథ్వీ. బట్ ఎవరు అయినా కాబట్టి పృథ్వీ మాత్రం ఉంటాడు టాప్ 5 వరకు. విన్ను కూడా అవ్వచ్చు నేను అనుకుంటున్నాను, ఎందుకంటే రియాలిటీ ఎక్కువ ఉంటుంది ఆ మనిషిలో. థ్యాంక్ యూ.